హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ కొలతతో బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఏ కొలత కూడా ఓన్గా పెట్టాల్సిన అవసరం లేదు. బ్లౌజ్లో నుంచే యాజ్ ఇట్ ఈజ్గా ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో ఫస్ట్ అయితే హెచ్చు తక్కువలు ఒకటి లైన్ గీసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ ఇక్కడ హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ మార్క్ చేసుకొని తర్వాత ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ మందం పైకి మళ్ళీ ఒక లైన్ మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఖర్చుల కోసం. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ని హాఫ్కి ఇలా మడతెట్టండి. లాస్ట్ కుట్టు నడుం కుట్టు లాస్ట్ కుట్టు దగ్గరికి అలా మడతెట్టి హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉండేలాగా చూసుకొని కుట్టు అటు సైడ్ పెట్టుకొని ఇలా నడుం లూజు కొలత డాట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి నెక్ పొడవు ఎంతో కూడా ఇలానే కొలిచేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు మందం పైకి పెట్టండి, ఎందుకంటే మడతెట్టి కుట్టడానికి. నెక్ హైట్ అనేది మనం హైట్ వైజ్గా కొలుచుకోలేం కాబట్టి ఇలా కొలుచుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేయాలి, ఎందుకంటే డాట్స్ కోసం. 2 ఇంచెస్ ఖర్చులు పెడుతున్నాను నేను ఇక్కడ. 2 ఇంచెస్ ఖర్చులకి చూసారు కదా. నడుం లూజు మెయిన్, నడుం లూజ్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాము. ఇప్పుడు నడుం లూజ్లో నుంచి సగం డాట్స్ కోసం పాయింట్ చేయండి. నడుం లూజ్లో నుంచి సగం పాయింట్ చేస్తే మనకి డాట్స్కి పాయింటింగ్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నడుం లూజు నడుం దగ్గర డాట్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతో చూద్దాం చూడండి. బ్లౌజ్ పొడవు కోసం షోల్డర్ మిడిల్లో పట్టుకొని డాట్స్ దగ్గర పట్టుకొని ఇలా మార్క్ చేయండి. కరెక్ట్గా స్టిచ్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి. లైన్ మీద మార్క్ చేసుకొని బ్లౌజ్ని లైన్ మీద పెట్టి కరెక్ట్గా స్టిచ్ దగ్గరికి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో పాయింటింగ్ ఉంది కదా, మనం పొడవు పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్కి ఒక లైన్ గీసుకోండి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఒక లైన్ గీయండి, ఎందుకంటే అది పైన ఖర్చులకి 1/2 ఇంచ్. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా నన్ను కామెంట్ రూపంలో అడగండి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ కోసం ఎంత మార్క్ చేయాలో చూస్తున్నాను చూడండి. ఏ బ్లౌజ్ వరకైనా ఇంత కొలతలకి ఇంత అని పెట్టొద్దు. సేమ్ వాళ్ళ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలాగా మార్క్ చేయండి. ఇప్పుడు చూడండి, చంక డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే నాకు ఇక్కడ 5.5 వచ్చింది. 5.6 వస్తే 5.5కి పెట్టాను, ఎందుకంటే మెయిన్ పాయింట్ మనం పెట్టాం కదా, స్టిచ్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి పాయింట్ చేశాను. అలా పాయింట్ చేసిన దానికి ఇంకొంచెం పైకి ఖర్చుల కోసం పైకి పాయింట్ చేశాను. ఇప్పుడైతే బ్లౌజు నెక్ మనం 2 ఇంచెస్ అయితే అందరికీ సరిపోతుంది. కానీ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఇలాగా మనం బ్లౌజ్ వేసుకోవడానికి ఎలా అయితే రైట్ వేలో మడతెట్టుకుంటామో అలా మడతెట్టండి. మడతెట్టేసేసి చూడండి, యాజ్ ఇట్ ఈజ్ మనం బ్లౌజ్ వేసుకునే దానిలాగా బ్లౌజ్ని పరచండి, నీట్గా సర్దుకొని పరచండి. ఇలా పరిచేసేసి ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉందో కూడా కొలుచుకోవచ్చు. ఇప్పుడు నెక్ అక్కడికి పాయింట్ చేశాను, షోల్డరు అక్కడికి పాయింట్ చేశాను. చూసారు కదా, బ్లౌజు ఇక్కడ చంక డౌన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి. కుట్టు దగ్గరికి ఒక కుట్టు మార్క్ చేశాం కదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో బ్లౌజ్ ఇలా పెట్టేసి చూసేసుకుంటే సరిపోతుంది. నడుం లూజు, నెక్, చంక డౌను, షోల్డర్ పాయింట్ ఇప్పుడు ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూశాను. 2 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ వచ్చింది, సరిపోతుంది. నెక్ ఎంత విడ్త్ వచ్చిందో చూశాను, 8 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది డీప్ నెక్ కాదు, నార్మల్ నెక్. డీప్ నెక్కి నార్మల్ నెక్కి తేడా కూడా చెప్తాను. పైన అయితే 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి 2.2 పెట్టాను. 2.5 పెడితే బాగుంటుంది, కానీ వీళ్ళు కొంచెం ఏజ్ వాళ్ళు కాబట్టి తక్కువ పెట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చంక డౌను. చంక డౌన్కి మనం పాయింట్ చేసుకునే విధంగా పాయింట్స్ని కలిపేసుకుంటూ లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్తో కలిపి 1 ఇంచ్ పెట్టాం కదా, అదే పాయింటింగ్ని పైన చెస్ట్ లూజ్కి పాయింట్ చేయాలి. అంటే నడుం లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజు, మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేస్తే సరిపోతుంది. చంక డౌన్కి లైన్ గీసాం కదా, అదే లైన్ మీద చెస్ట్ లూజ్ అనేది పాయింట్ చేసుకోవాలి మనం. ఇప్పుడైతే మనకి స్ట్రైట్గా లైన్ రావాలన్నమాట చివర్లో. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ డీప్ నెక్ కాదు, నార్మల్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ తీసుకోండి చంక డౌన్ అనేది. ఒకవేళ డీప్ నెక్ అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుంది, అక్కడ కూడా 1.5 తీసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఆ పాయింట్ లైన్ కలిసేటట్టు కర్వ్ స్కేల్ హెల్ప్తో కరువు గీసేయండి. మీ దగ్గర కరువు స్కేల్ లేకపోతే కనుక హ్యాండ్తో కరువు గీయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ పాయింట్ ఈ పాయింట్ కింద లైన్ కలిసేటట్టు మా కరువు స్కేల్తో కరువు తీసేసాను. చంక డౌన్ అనేది వచ్చేసింది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నాను, లైట్ కరువు గీసేస్తే రౌండ్ నెక్ వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే బ్యాక్ నెక్. చాలా ఈజీ అండి మార్కింగ్ అనేది.
ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ వచ్చేసేసి నడుం లూజ్ కోసం నడుం దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకుంటే కనుక మనకి నడుం దగ్గర ఎత్తినట్టు రాదనమాట. ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ ఖర్చుల లైన్లో కలిసేటట్టు కింద ఖర్చులు లేకుండా డాట్స్ దగ్గర నుంచి క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి నడుం దగ్గర. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్తో నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది, ప్లస్ కొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కాట్లు పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మీకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. మనకి వెనక సైడ్ మార్కింగ్ పడదు కదా, ఈ కార్డ్సే మనకి స్టిచ్చింగ్ అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కటింగ్ కోసం 4 హోల్డింగ్గా తీసుకోవాలి. ఇక్కడైతే నేను చంక డౌన్ ఇట్లా కొలుచుకోవడం మర్చిపోయాను, ఒకసారి కొలుస్తున్నాను చూడండి. మనకు నడుం లూజ్ వచ్చి 8.5 వచ్చింది. అదే 8.5 ఇక్కడ వచ్చేసిందా లేదా అనేది ఒకసారి కొలుచుకొని చూడండి. వచ్చింది, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేకాక మనం పాయింట్ చేసుకున్న విధంగా పాయింట్ చేసి హ్యాండ్ కటింగ్ అనేది చాలా చూడండి, చాలా ఈజీ మెథడ్లో చెప్తాను ఎవరికైనా. హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం. హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్స్లో చెప్పడానికి ట్రై చేయడానికి చాలా వేవ్స్ ఎతికాను నేను. చాలా వేవ్స్లో ఇది ఇంకా చాలా ఈజీ అనిపించింది. ఇంక ఇదే మెథడ్ మెయింటైన్ చేసేద్దాం మనం. ఇప్పుడు చూడండి, హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్ ఎలా తీయాలో చూపిస్తాను. అందుకని ఒక 4 కరువులోనే ఉంటుందండి మన బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం. బ్లౌజ్ మొత్తం కుట్టడం ఒకటి, మెడ జారడం ప్లస్ చంక డౌన్ దగ్గర హ్యాండ్ కరువు తీయడంలోనే లుక్ అంతా వస్తుంది అనమాట. మన బ్లౌజ్ మంచి కుట్టామా లేదా అనేది కూడా అక్కడే తెలుస్తుంది మనకి. ఇప్పుడు 4 హోల్డింగ్స్ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసేసి తక్కువ లేకుండా ఒక లైన్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ తక్కువ లేకుండా ఒక లైన్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ మందం, ఒక 1 ఇంచ్ మందం ఒక మడతెట్టి కుట్టడానికి తీసుకొని 1 ఇంచ్ మందం మడతెట్టి కుట్టడానికి తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూద్దాము. షోల్డర్ పాయింట్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇలా ఒక పాయింట్ చేసుకోండి. బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందో షోల్డర్ పాయింట్ నుంచి నేను ఇప్పుడు చెప్పే మెథడ్ మాత్రం మీరు ఏ వీడియోలో చూసుంటే పాయింట్ తీసుకొని లైన్ తీసుకోవాలి. మళ్ళీ 1/2 ఇంచ్ పైకి లైన్ తీసుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసింది మనకి. హ్యాండ్ హైట్ వచ్చేసింది కదా, హ్యాండ్ లూజ్ చూడండి ఇలా పెట్టండి, ఖర్చులతో కలపకుండా పైకి పెట్టండి. ఇలా హ్యాండ్ లూజ్ పెట్టేసేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసి ఇలా చంక డౌన్ దగ్గర ఇలా స్టిచ్ దగ్గర కుట్టు దగ్గర పెట్టేసేయండి. అలా పాయింట్ చేసేసేసి ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి. నాకు ఇక్కడ 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్ని నేను ఇలా పాయింట్ చేసుకొని లైన్ తీసుకుంటున్నాను. మనం చంక డౌన్ అనేది అందరూ హ్యాండ్ డౌన్కి పెట్టండి అంటారు. అవన్నీ గుర్తుండాలంటే మన వల్ల అవ్వదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వే అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి. మాక్సిమం నడుం లూజ్ ఎంత ఉందో అంతే వస్తుంది. 8.5 వచ్చింది. ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ మార్క్ ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ కొలవండి హ్యాండ్. ఇప్పుడు వచ్చేసి 8.5కి నేను ఇలా పాయింట్ చేశాను, చూసారు కదా. 2 ఇంచెస్ ఖర్చులకి పాయింట్ చేయండి. మళ్ళీ అక్కడ 2 ఇంచెస్ హక్కులు పడుతుంది కాబట్టి అది పాయింట్ చేయట్లేదు, ఇక్కడ 2 ఇంచెస్ కి పెట్టండి. ఇప్పుడు వచ్చేసేసి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ హ్యాండ్ హైట్ దగ్గర ఫస్ట్ 1 ఇంచ్ పాయింట్ చేయండి. 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు ఆ పాయింట్ కి ఈ పాయింట్ కి కలుపుతూ స్కేల్ తో స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకేనా. స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఇప్పుడు మన షోల్డర్ బ్లౌజ్ 8.5 పెట్టాం కదా, అదే 8.5 ని శీర్షంగా చేయండి. శీర్షంగా చేసి మనం స్కేల్ తో లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ మీద మార్క్ చేయండి. ఇప్పుడు మళ్ళీ హాఫ్ దగ్గర నుంచి ఇంకో హాఫ్ కి ఇలా పాయింట్ చేయండి. ఇలా పాయింట్ చేసేయండి. స్కేల్ లైన్ గీసాను, లైన్ మీద రావాలి 2 పాయింట్స్ కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే చూడండి 1 ఇంచ్ వదిలేసాం కదా, ఆ వదిలేసిన పాయింట్ దగ్గర నుంచి లాస్ట్ లాస్ట్ పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్కి ఇలా కరువు గీయండి. కరువు స్కేల్ హెల్ప్తో కరువుగా ఇలా పాయింట్ చేయండి.
నీట్గా కరువు గీసేయండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. లైట్ కరువు గీసేసేసి ఇప్పుడు ఈ ఇటు సైడ్కి స్కేల్ తిప్పేసేసి ఇటు కరువు గీయండి. మనకి హ్యాండ్ కరువు అనేది చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా తీసుకుంటే కనుక మనకి ఎక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యలో మనం పాయింట్ చేసాం కదా, ఆ మిడిల్ పాయింట్ హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి. హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఒక 1 ఇంచ్ అనేది అక్కడ వదిలేసేసి ఇలా ఇందాక మనం స్కేల్ ఎలా ప్లేస్ చేసామో సేమ్ యాజ్ టీజ్ గా స్కేల్ ప్లేస్ చేసి కరువు గీయండి. అటు సైడ్ కి అటు సైడ్ స్కేల్ తిప్పాలి, ఇటు సైడ్ కి ఇటు సైడ్ స్కేల్ తిప్పాలి. తిప్పేసేసి ఇలా కరువు గీసేస్తే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చూడండి స్కేల్ తో ఖర్చులు అనేది లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా హ్యాండ్ కరువు తీయచ్చు. కానీ హ్యాండ్ కరువు దగ్గరే బిగినర్స్ చాలా భయపడతారు. ఎందుకంటే ముడతలు వస్తాయి. మనకి హ్యాండ్ కరువులోనే పోతుందన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. చూడండి ఇలా కరువు గీసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కాట్లు పెట్టేసుకోండి, కటింగ్ చేసేసుకొని మనం మార్క్ చేసుకున్న విధంగా యాజ్ టీజ్గా కట్ చేసేసుకుంటే మీరు దేనికి కూడా డౌట్ లేకుండా క్లారిటీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. మీరు ఏం భయపడక్కర్లేదు. బ్లౌజ్ ఖరాబ్ అయిద్దని కూడా ఏ భయం అవసరం లేదు. ఇలా కట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఫ్రంట్ లోతు కూడా తీసేసాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంతే ఫ్రెండ్స్, మనం బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా కట్ చేసి చూపించాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్లౌజ్ పీస్ని కటింగ్ అయిపోయిన పీస్ హ్యాండ్ కటింగ్ వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి రావాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసిందేమో రైట్ హ్యాండ్కి వెళ్ళి పెట్టుకోవాలి. ఓపెన్స్ మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా పెట్టుకొని బ్లౌజ్ పీస్ని ఇలా క్రాస్గా పెట్టుకోండి. క్రాస్ కటింగ్ కోసం కాబట్టి ఇలా క్రాస్గా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చాలా అంటే చాలా తక్కువ క్లాత్ ఉంది, అందుకనే నేను లైట్ క్రాస్ తీసుకున్నాను. ఇంకా క్రాస్ తీసుకోవాలి, ఇంకా క్రాస్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 80 మీటర్స్ క్లాత్ కాబట్టి నేను క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను. ఇలా చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ ఎల్ స్కేల్ హెల్ప్తో మనం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు అర్థమవుతుంది. యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నాకు చిన్న చిన్న డౌట్స్ వస్తే కనుక పాషా టైలర్స్ వాళ్ళకి కాల్ చేసి మరీ క్లియర్ చేసుకొని నేర్చుకున్నాను. అలా అందరికీ అందుబాటులో ఎవరు ఉండరు కాబట్టి కొన్ని ప్రశ్నలు అనేవి మనకి తలెత్తుతాయి కదా, అవన్నీ నేను ఎలా ఛేదించానో మీకు కూడా చెప్తాను. అందుకనే యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ అనేవి మీకు బాగా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం ఇక్కడ మనం పాయింట్ చేసుకున్నాను. నేను ఇలా ఫింగర్ పెట్టి ఆ పాయింటింగ్ కలుపుకుంటూ లైన్స్ గీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా మార్క్ చేశాక ఈ చంక డౌన్ పాయింటింగ్ అనేది ఇలా చేసుకోండి. దీనికోసం రన్నర్స్ అవన్నీ అవసరం లేకుండా ఈజీగా చెప్పేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచు మందం లోపలికి కరువు స్కేల్తో చంక లోతు తీయండి. చంక లోతు తీయకపోతే కనుక మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ అయితే చంక లోతు తీసేయండి మర్చిపోకుండా. ఇప్పుడైతే మనం యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ లాగా సేమ్ డ్రాయింగ్ గీసేసుకొని చంకలో తీసేసాను. ఇప్పుడు ప్రజెంట్ షోల్డర్ పాయింట్ అనేది 3 ఇంచెస్ కదా, ఒకదాని మీద ఒకటి పెట్టి గీస్తే కొంచెం అటు ఇటుగా అవుతుంది. అందుకనే కరెక్ట్గా ఉందా లేదా అని షోల్డర్ పాయింట్ మెయిన్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చులకు కూడా ఒక లైన్ గీసేసాను. ఇప్పుడు మనం బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ హైట్ ఎంతో కొలుచుకుందాం. చూడండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టి నుంచే మీరు ఏదైనా మార్కింగ్ పాయింట్ చేసుకోండి.
ఇక్కడ బ్లౌజ్ హైట్ కోసం షోల్డర్ మిడిల్లో పట్టుకోండి, మెయిన్ డాట్ దగ్గర పట్టుకోండి. లాగినట్టు చేయొద్దు, షోల్డర్ దగ్గర ఖర్చులతో సహా పట్టుకోండి, లాక్కుండా ఫ్రీగా పట్టుకోండి. ఇలా చేస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. ఆ పాయింటింగ్ బట్టి మనం స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ గీసుకున్నాను చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసింది మనకి, ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇప్పుడు వచ్చి మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఉక్స్ పట్టీని పట్టుకోండి. ఉక్స్ పట్టీని పట్టుకొని ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్కి నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్ని ఇలా చూడండి, 2.5 ఇంచెస్ని నేను ఎలా మార్క్ చేస్తానో చూడండి. ఇక్కడ వచ్చేసేసి మనం స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు పాయింట్ చేసిన 2.5 నుంచి ఇంకో 2.5 తీసుకొని దాన్ని సగాన్ని చేసి పాయింట్ చేయండి. ఇప్పుడు ఇట్లా పాయింట్ చేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ పైకి 2.5 ఇంచెస్ డాట్ పాయింట్ తీసుకోండి. మెయిన్ డాట్కి వచ్చేసి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టీ నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచులు ఉంటే అన్నే ఇంచులు మనం మెయిన్ డాట్ తీసుకోవచ్చు. దానికోసం ఇన్ని ఇంచులు అనేసి మైండ్లో అన్ని గుర్తులు ఏం పెట్టుకోవాల్సిన లేదు. ఇలా తీసుకుంటే సరిపోతుంది. అదే 2.5 ఇంచెస్ని నేను 3 టైమ్స్ పెట్టా, మీకు చూస్తున్నట్లయితే. ఉక్స్ పట్టీ లైన్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఆ మెయిన్ డాట్ని కూడా సగానికి చేశాను అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బ్లౌజ్కి మెడ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ మెడ హైట్ ఎలా తీసుకోవాలి అంటే కనుక, మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా, వేసుకుంటున్నట్టు అలా పరుచుకోండి. సేమ్ బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా నీట్గా పరిచేసేసుకొని ఒక స్కేల్ తీసుకొని అడ్డంగా పెట్టుకోండి. ఇలా స్కేల్ని అడ్డంగా పెట్టేసేసి షోల్డర్ పాయింట్ నుంచి అక్కడికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూడండి. షోల్డర్ పాయింట్ నుంచి అక్కడికి ఎన్ని ఇంచులు వచ్చింది అంటే నాకు 6 ఇంచెస్ వచ్చింది. అదే 6 ఇంచెస్ని ఒక 1/2 ఇంచు ఖర్చులకు కలిపి 6.5 ఇంచెస్ అనేది నేను ఇక్కడ నెక్ హైట్ పెడుతున్నాను, ఫ్రంట్ నెక్ హైట్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా మీరు, 6 ఇంచెస్ మనకు అలా వస్తే 6.5 పెట్టండి. 1/2 ఇంచు ఖర్చులకు అనమాట. 1/2 ఇంచు కలిపేసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసింది. ఫ్రంట్ నెక్ లైట్ కర్వ్ తీసేసుకుంటే రౌండ్ నెక్ వచ్చేస్తుంది అనమాట మనకి. అంతేనండి, నెక్ కొలత అనేది చాలా ఈజీగా కొలిచేసేసుకోవచ్చు. తర్వాత మనం ఉక్స్ పట్టీ హైట్ ఎంత ఉందో చూద్దాం. ఉక్స్ పట్టీ హైట్ కోసం ఉక్స్ పట్టీకెల్ బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో నుంచి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఆది బ్లౌజ్లో నుంచి నెక్ హైట్ నుంచి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. అలా మార్క్ చేసేసి మెయిన్ డాట్ నుంచి అలా స్ట్రైట్ లైన్ గీసేయండి. ఓకేనా, ఉక్స్ పట్టీ హైట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి షేప్ బెల్ట్ హైట్ అనమాట. షేప్ బెల్ట్ హైట్ కోసం ఇది చూడండి, చంక డౌన్ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్కి ఎంత ఉందో చూడండి. ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చంక డౌన్కి ఎంత ఉందో చూసేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఆ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసేయండి. మీకు అర్థమైంది కదా. ఇక్కడ షేప్ బెల్ట్ హైట్ అనమాట. నాకు కొంచెం హైట్ అనిపించింది, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. 1కి 2 సార్లు చూసుకుంటే తప్పేముండదండి. అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. నేను ఇందాక ఖర్చులతో కలిపి పెట్టలేదు, అందుకే నాకు ఓవర్ హైట్ అనిపించింది. ఇప్పుడు ఖర్చులతో కలిపి పెట్టాను చూడండి. కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కిందికి దించాను. ఓకేనా, ఇంతేనండి. మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది, ఉక్స్ పట్టీ హైట్ వచ్చేసింది, బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఇంకా రావాల్సింది ఉక్స్ పట్టీ డాటు, చంక డాటు. అవి 2 అనేది కటింగ్ అయిపోయినాక చూపిస్తాను మీకు. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగనే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా డౌట్స్ క్లియర్ చేస్తాను నేను. ఇక చూడండి, మనం చంక డాట్ అనేది చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్గా చెప్పడానికి చూస్తాను. నాకైతే
బ్లౌజు స్టిచ్చింగ్ నేర్చుకునే రోజుల్లో చంక డాట్ ఎక్కడ ఫినిష్ చేయాలనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఎట్లా చేసుకోవాలనేది నాకు అర్థమైంది. అదే వేలో మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. డాట్సే మనకి మెయిన్ అనమాట. డాట్స్ పర్ఫెక్ట్ కుదరకపోతే కనుక ఫ్రంట్ పార్ట్ నిలవదు. సో డాట్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం డాట్స్కి కూడా కాట్లు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ పాయింట్ నుంచి చంక పాయింట్కి ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసేసి మిడిల్లోకి ఒక కాటు పెట్టేసుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసేసి అలా కాటు పెట్టేసేయండి. ఇప్పుడు నేను మిడిల్ పాయింట్ కాటు పెట్టాను కదా, ఆ కాటు దగ్గర నుంచి ఈ డాట్ ఉంది కదా, డాట్ చివరి కాటు దగ్గరికి కలుపుకుంటూ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ గీసుకున్న లైన్ మీద మెయిన్ డాట్ నుంచి ఆ లైన్ మీదకి 1.5 ఇంచెస్ ఉండేలాగా పాయింట్ చేయండి. అంతేనండి, చాలా ఈజీ అనమాట మెయిన్ చంక డాట్ అనేది. ఇక్కడైతే ఒక 1/2 ఇంచు వదిలేయండి. నెక్ దగ్గర నుంచి కిందికి 1/2 ఇంచు వదిలేసేసి ఇప్పుడు టేప్ 1/2 ఇంచు దగ్గర నుంచి కిందికి ఇట్లా పెట్టేసేసి దాన్ని సగానికి చేసి పాయింట్ చేయండి. ఆ సగం పాయింటే మనకి ఉక్స్ పట్టి డాట్ అనమాట. అది కూడా 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. పాయింటింగ్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డాట్ పాయింటింగ్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా తీసేసుకున్నాం మనం. మీకు కనుక ఇట్లా అర్థమై ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టండి. ఉక్స్ పట్టి సైడ్ స్ట్రైట్గా ఉండాలి. మనకి చంక సైడ్ అయితే స్ట్రైట్గా రాదు, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఉక్స్ పట్టి స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ చంక సైడ్ స్టిచెస్ పెడతాం కదా, అటు సైడ్ కొలుచుకోవాలి ఎప్పుడైనా షేప్ బెల్ట్ కోసం. ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి ఎంత వచ్చిందో చూడండి. 3 ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ. 1/2 ఇంచ్ పైకి ఎందుకు అంటే కనుక ఖర్చులకి. ఆ 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 ఇంచెస్ నుంచి ముందుకి ఉక్స్ పట్టీకి వచ్చేసరికి 3.5 రావాలి, మిడిల్లోకి వచ్చేసి 2.5 రావాలి. ఓకే కదా, అర్థమైంది కదా. ఎందుకు అంటే కనుక ఉక్స్ పట్టీ దగ్గర హైట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు మిగిలిన పీస్లో షేప్ బెల్ట్కి సరిపోద్దా లేదా అని చూసుకున్నాను. సరిపోవట్లేదు. అయినా కానీ ఇంకో మిగిలిన 2 పీసులలో చెక్ చేశాను, సరిపోలేదు. ఉన్న పీస్లోనే అడ్జస్ట్ చేసి ఇప్పుడు కుడతాను. షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మిగిలిన పీస్లో ఈ పీస్ తీసుకుంటున్నాను. నడుం లూజు ఎంత ఉందో అంత తీసుకోవాలి షేప్ బెల్ట్ కోసం. ఇక్కడైతే నేను కోరస్ని నడుం పట్టీ కోసం తీసుకుంటాను. ఎప్పుడైనా కోరస్లోనే నడుం పట్టీ తీసుకుంటాను. కోరస్లో నేను ఇప్పుడు నడుం పట్టి తీసేసి మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. ఉక్స్ పట్టి హైట్ వచ్చేసి 3.5 కదా, ఆ 3.5 ఇంచెస్ ఇటు పెట్టాను. ఇటేమో 3 ఇంచెస్, మిడిల్లోనేమో 2.5 ఇంచెస్. మిడిల్లో 2.5. మిడిల్ అంటే మరీ మిడిల్ కాదండి, 3/4 అంత మిడిల్. ఉక్స్ పట్టీకి దగ్గరగా ఉండాలి, సైడ్ స్టిచెస్కి కొంచెం దూరంగా ఉండాలి ఆ 2.5 ఇంచెస్ అనేది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి షేప్ బెల్ట్ అనేది. చాలా ఈజీ అండి మన బ్లౌజ్ కటింగ్ అనేది. ఒక్కసారి మన బుర్రకి అర్థమైంది అంటే కనుక ఖచ్చితంగా పేపర్ కటింగ్ ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది. ఇంకా అసలు తిరుగుండదండి. ఒక్కసారి అర్థమైందంటే బ్లౌజ్ కటింగ్ మనకి తిరుగుండదు అనమాట. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. మీకు కనుక యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.